చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు వెంకట్ నాయుడు తండ్రి ఏఎస్ఐ శ్రీనివాసరావు సస్పెండ్ అయ్యాడు. ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు ఎస్పీ కృష్ణారావు. ఇక విచారణ సజావుగా సాగేందుకే శ్రీనివాసరావును సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కస్టడీలోనే 5 నిందితులు ఉన్నట్లుగా సమాచారం. 3 రోజులు విచారించనున్నారు పోలీసులు. ఈ కేసులో ఎస్ఐ రహమతుల్లా సస్పెండ్ అయ్యారు. వెంకట నాయుడు కోసం ఎస్ఐ కార్లు కొన్నట్లుగా కూడా గుర్తించినట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా, ఎలా చూడాలి దీన్ని? ఎస్ మురళి, ఈ నెల 4వ తేదీన చిలకలూరుపేట రోడ్డు ప్రమాదం అయితే 5 విద్యార్థులు అయితే అకాల మరణం చెందడం అయితే జరిగింది. అయితే హైవేల మీద కంటైనర్ ఆపుతూ ఏఎస్ఐ కుమారుడు వెంకట నాయుడు గ్యాంగు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ మరణాలకు సంబంధించి వారి మీద కూడా అయితే విచారణ అయితే చేపట్టారు. కుమారుడు చోరీలపై తండ్రి శ్రీనివాసరావు పాత్ర వెల్లువెత్తుపై ఆరోపణలు రావడంతో కూడా విచారణ జరిపి ఏఎస్ఐ శ్రీనివాసరావును అయితే సస్పెండ్ చేస్తూ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మురళి, కార్లు కొన్న రెహమతుల్లాని సస్పెండ్ చేసి అలాగే ఏఎస్ఐని బదిలీ చేయటంపై కొంత డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఎవరైతే కార్లు కొన్నారో ఆ రెహమతుల్లా ఎస్ఐని అయితే సస్పెండ్ చేసి ప్రధాన ముద్దాయిగా ఉన్న ప్రధాన నిందితుడిగా ఉన్న వెంకట నాయుడు తండ్రిని మాత్రం ఫస్ట్ లో బదిలీ చేయడం వల్ల కొంత ఆరోపణలు కూడా అయితే వినిపించాయి. కానీ ఈ ఆరోపణల మీద పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అయితే శ్రీనివాసరావును కూడా సస్పెండ్ చేశాడు. అయితే వారిని ఇప్పటికే 3 రోజులు కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. మరికొంత పోలీసులకు కూడా ఇందులో ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా అయితే పూర్తి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. కార్లు చోరీలో మరో 2 నిందితులను కూడా అరెస్ట్ చేసి చిలకలూరుపేట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. చిలకలూరుపేటలో పనిచేసే 4 పోలీసుల పేరు కూడా బదిలీ వేట అయితే జరగటం జరిగింది. అయితే మరికొందరు పోలీసులు ప్రమేయం ఉందా లేదా అని కూడా దీని మీద పూర్తిగా విచారణ చేపడుతున్న డిఎస్పీ ధర్మంతరావు ఆధ్వర్యంలో అయితే పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు. మురళి, ఈ కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కొంతమంది అండదండలు ఉండటం వల్ల సజావుగా సాగేటువంటి పరిస్థితి లేదనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి ఏంటి ఫర్దర్గా ఎలా ఉండబోతుందంటారు ఇన్వెస్టిగేషన్? అలాంటి కోణంలో కూడా రెహమతుల్లా ఎస్ఐని సస్పెండ్ చేయటం అలాగే ఏఎస్ఐ శ్రీనివాసరావు బదిలీ చేయటమే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తపరిచారు. కానీ ఇప్పుడు ఏఎస్ఐ శ్రీనివాసరావు కూడా సస్పెండ్ చేయటం వల్ల ఈ కేసులో ఉన్న పూర్తి దర్యాప్తు చేయమని ఎస్పీ కృష్ణారావు అయితే పూర్తిగా అయితే ఆదేశాలు ఇవ్వటం అయితే జరిగింది. మురళి, కానీ తదుపరి ఎవరైతే ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కార్లు కొన్నారో లేదా వారికి ఎవరైతే ఆ గ్యాంగ్ కి సహకరించారో వారిని కూడా అయితే సస్పెండ్ చేయటం కానీ లేదా ఎలాంటి పరిణామం అయితే చోటు చేసుకోబడుతుందని కూడా కొంత డిపార్ట్మెంట్ లో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తపరుస్తుంది. వారికి ఎవరెవరైతే సహకరించారో ఆ పోలీసుల్లో కూడా కొంత భయాందోళన కూడా కొంత ఆరోపణలు కూడా అయితే వస్తున్నాయి. మురళి, కానీ చూడాల్సింది మనం ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం దర్యాప్తులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు వెంకట నాయుడు తండ్రి ఏఎస్ఐ శ్రీనివాసరావు సస్పెండ్ అయ్యాడు. ఉత్తర్వులు జారీ చేశారు పల్నాడు ఎస్పీ కృష్ణారావు. ఈ నేపథ్యంలో విచారణ సజావుగా సాగేందుకే శ్రీనివాసరావును సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కస్టడీలోనే 5 నిందితులు ఉన్నట్లు సమాచారం. 3 రోజులు విచారించనున్నారు పోలీసులు. ఇక ఈ కేసులో ఎస్ఐ రహమతుల్లానైతే సస్పెండ్ చేశారు. వెంకట నాయుడు కోసం ఎస్ఐ కార్లు కొన్నట్లుగా కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది.